నమస్కారం. నేను తేజస్వి, న్యూట్రిఫుల్‌లో న్యూట్రిషనిస్ట్. ఈ హాట్ వెదర్‌ని మేనేజ్ చేయడానికి మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా తాజా పండ్లు, పుచ్చకాయ డీహైడ్రేషన్ కోసం, మామిడికాయ వైటమిన్ ఏ మరియు చర్మ ఆరోగ్యం కోసం, ద్రాక్ష శక్తి కోసం, నారింజ వైటమిన్ సి మరియు పైనాపిల్ జీర్ణ వ్యవస్థ కోసం. ఇవి శరీరానికి తేమను అందించడమే కాకుండా శక్తిని మరియు జీర్ణ వ్యవస్థకు మేలు. అలానే చర్మ ఆరోగ్యానికి మంచిది. పండ్లలో సహజంగా ఉండే ఫ్రక్టోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని రక్షించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. చల్లని పానీయాలు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, పానకం. పానకం అనగా బెల్లం, నిమ్మ, అల్లం కలిపి చేసినది. మింట్ జ్యూస్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, దాంతో శరీరానికి నీటి శాతం తగ్గిపోతుంది, అంటే డీహైడ్రేషన్. ఈ పరిస్థితిని నివారించడానికి చల్లని పానీయాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వేడికి సంబంధించిన సమస్యల నుంచి రక్షిస్తాయి. మూడవది శీతల ఆహారాలు. సబ్జా గింజలు మరియు తాటి ముంజలు. సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గి డీహైడ్రేషన్ నుంచి రక్షణ కలుగుతుంది. ఇవి వైటమిన్ ఏ మరియు సి, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు కలిగి ఉండి ఎండ వేడి ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. తాటి ముంజలు శరీరానికి చల్లబరచడంతో పాటు న్యూట్రియంట్స్ సమృద్ధిగా అందించి నీరసం మరియు అలసటను తగ్గిస్తాయి. ఒంట్లో అధిక వేడి పెరగకుండా ఒత్తిడిని తగ్గించేందుకు ఇవి సహాయపడతాయి. నాలుగవది పెరుగు మరియు పెరుగు వంటకాలు. పెరుగన్నం శరీరానికి చల్లబరుస్తుంది, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మజ్జిగ పులుసు మసాలా ఎక్కువగా లేకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. పెరుగు సలాడ్ కూరగాయలు కలిపి తీసుకుంటే వైటమిన్స్, మినరల్స్ని అందిస్తుంది. వేసవిలో పెరుగు వంటకాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి శరీరానికి చల్లగా ఉండి డీహైడ్రేషన్ తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించి డీహైడ్రేషన్ సమస్యకు నివారించవచ్చు.